హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మా సార్, ఇప్పుడు రీటైలర్ ఇన్వెస్టర్స్ అంతా కూడా గోల్డ్ ఈటీఎఫ్స్కి ఫోకస్ అంతా టర్న్ చేసేసారు. అంటే ఇదంతా కూడా బంగారం ధరలు పెరగడం వల్లే అంటారా? బంగారం పెరగటం అని ఒక రీజన్ కాదండి. ఒక జనవరి మంత్లోనే 640 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్లోకి మనీ వచ్చేది. ఒక్క జనవరి మంత్లోనే 3700 కోట్లకు వచ్చింది. అంటే 600 కోట్లు ఎక్కడ, 3700 కోట్లు ఎక్కడ? ఇది ఎందుకు అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ని డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కొంటారు, వాళ్ళతో పాటు మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొంటాయి. మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్లో కొంత పోర్షన్ వాళ్ళు గోల్డ్ సిల్వర్ కలెక్ట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా కొంటారు. బేసికల్గా ఎప్పుడైనా ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువయ్యే కొద్దీ టెంపరీగా సేఫ్టీ కోసం అందరూ గోల్డ్ కళ్ళు వస్తారు, అది మామూలుగానే. ఇది కాకుండా మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ మూవ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అప్పుడు మల్టీ అసెట్లో గోల్డ్ ఒక పార్ట్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఈటీఎఫ్లో పెడతారు, అలా ఉండొచ్చు. లేదు అంటే బల్క్లో అమౌంట్ పెట్టామనుకోండి, సపోజ్ నేను ఒక ₹1 కోటి నా దగ్గర ఉన్నాయి, నేను పెట్టేది అనుకుంటున్నాను ఒకేసారి మార్కెట్లో పెట్టి ఎవ్రీ మంత్ 1 lakh తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడ పెడితే నా మనీ సేఫ్టీగా ఉంటుంది అంటే మల్టీ అసెట్లో సేఫ్టీగా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. పెరిగేటప్పుడేమో ఈక్విటీలో ఎక్కువ పెడతారు, పడేటప్పుడేమో తక్కువ ఉంటుంది ఈక్విటీలో. కాబట్టి మల్టీ అసెట్ అనేది వాలటిలిటీ టైంలో లేదా బల్క్లో డబ్బు ఉన్నప్పుడు మోర్ చాయిస్ అనమాట, మోర్ చాయిస్. ఎక్కువ రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. వాళ్ళు ఇండైరెక్ట్గా గోల్డ్ కొంటా ఉంటారు, గోల్డ్ ఈటీఎఫ్స్. ఏ మ్యూచువల్ ఫండ్ అయినా గోల్డ్ పెట్టారంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఈటీఎఫ్లో పెట్టినట్టు లెక్క. అందుకని ఈటీఎఫ్ డైరెక్ట్ కొనే వాళ్ళు రిటైలర్ దగ్గర నుంచి వస్తుంది ఆ డిమాండ్, మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ నుంచి వస్తుంది డిమాండ్, 2 రకాల డిమాండ్ వస్తుంది. అందుకే సడన్గా జనవరిలో అంత స్పైక్ అయింది. మామూలుగా అయితే అది 600 కోట్లు 700 కోట్ల ఎక్కువ ఉండదు, బట్ జనవరిలో ఒక్కసారిగా 3700 కోట్లకు వచ్చింది గోల్డ్ డిమాండ్. అండ్ వరల్డ్ వైడ్గా కూడా బాగుంది. యాక్చువల్లీ ఈ సంవత్సరం గోల్డ్ ఈజ్ గోల్డెన్ ఎరా అనమాట. గోల్డ్ ప్రైస్ గోల్డెన్ ఎరాలో ఉంది. 30% పెరగడం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ అనమాట. అది కూడా అన్ని హైలో ఉన్నప్పుడు. గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరిగింది ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి. మార్కెట్ ఇది ఇంత పడిద్దని ముందు తెలుసు వాళ్ళకి గోల్డ్లోకి, అందుకని గోల్డ్ షిఫ్ట్ చేసినట్టున్నారు చాలామంది. చాలా రేర్ అనమాట స్టాక్ మార్కెట్లో గోల్డ్ రెండు ఒకే హైలో ట్రావెల్ చేయడం అనేది. ఇప్పుడు ఏమైంది, ఈక్విటీ పడిపోతూ ఉంది, గోల్డ్ మాత్రం ముందు పోతూ ఉంది అనమాట. ఇంకా బట్ ఎవ్రీ ఇయర్ ఇలా 30 రావండి, యావరేజ్ మీద 12% కన్నా ఎక్కువ రాదు గోల్డ్కి. దాని మీనింగ్ ఏంటంటే బహుశా ఇది 1 lakh దగ్గర స్టేబుల్ అయ్యి నెక్స్ట్ 2-3 years అక్కడే తిరుగుతూ ఉండొచ్చు అనమాట. మొత్తం కదా ఇయర్లీ యావరేజ్ మీద 12% కావాలనుకుంటే గోల్డ్ ఆల్వేజ్ చాయిస్. గోల్డ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే సైకలాజికల్ ఫియర్ ఉండదు. ఇప్పుడు ఈక్విటీలో పెట్టావు, టూ మచ్ ఫియర్, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానీ ఈరోజు ఏం జరుగుతుంది భయం ఉంటుంది. బట్ గోల్డ్ అలా కదా, ఆల్ పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. లో బీటా ఆల్ఫా మామూలు రీజనబుల్ ఆల్ఫా ఉంటుంది అనమాట. అందుకే గోల్డ్ ఈజ్ ద వరల్డ్ వైడ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీలో అయినా సరే స్టాక్ మార్కెట్ కన్నా గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది. ఆ కంట్రీ టర్కీ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆల్మోస్ట్ మేజర్ కంట్రీస్లో. ఈవెన్ ఇండియాలో కూడా గోల్డ్ ఆల్మోస్ట్ నిఫ్టీ రిటర్న్స్తో పోటీ పడుద్ది. నిఫ్టీలో నువ్వు ఎంత వస్తుంది రిటర్న్స్ అంత వస్తుంది గోల్డ్. అందుకని గోల్డ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అండ్ ఇండియా అంటేనే లేడీస్ అంటేనే ఫ్యామిలీస్ అంటేనే సెలబ్రేషన్స్ అంటే ఎట్లాగో డిస్ప్లే. అందుకని రాజుల దగ్గర నుంచి కూడా గోల్డ్ అనేది ఇండియాలో మొదటి నుంచి ఆ కాన్షియస్ ఉంది గోల్డ్ మీద. ఇప్పుడు అది ఎక్స్ట్రా రేట్ రావటం వల్ల కొంచెం ఎన్హాన్స్మెంట్ అయినట్టు. అంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా సార్ ఇప్పుడు ఈటీఎఫ్స్కి కానీ గోల్డ్ బాండ్స్కి కానీ బాగా టర్న్ అవుతున్నారు కదా, కాస్ట్ పెరుగుతుంది కదా. అంటే ఇది ఒక్క ఇండియా వాళ్ళు కొంటమనే బదులు వరల్డ్ వైడ్గా గోల్డ్ హ్యూజ్ డిమాండ్ వస్తుంది. సెంట్రల్ బ్యాంక్సే కొంటున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ కూడా డీడాలరైజేషన్లో ప్రాసెస్ భాగంగా డాలర్ తగ్గించుకొని గోల్డ్ కలిగి కొంటున్నాయి. అందుకని వరల్డ్ వైడ్గా డిమాండ్ వస్తుంది. అండ్ ఈక్విటీలో వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా మోర్ డిమాండ్ వస్తుంది, రిటైల్ కూడా జాయిన్ అవుతారు కాబట్టి. అండ్ ఇండియాలో అయితే మాత్రం అవును ఇది చాలా ఎక్కువ టర్న్ అవుతుంది. అందులో డెఫినెట్గా చాలా ఎక్కువ టర్న్. గోల్డ్ రేట్ పెరగడం ఒక రీజన్ అయితే మార్కెట్లో వాలటిలిటీ ఇంకొక రీజన్ అనమాట. బట్ నేను అనుకుంటే స్ట్రైట్గా మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్ కొనే బదులు కొనే వాళ్ళకన్నా కూడా మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ ధర వచ్చిన డబ్బు ఎక్కువ ఉండొచ్చు బోసీ డేటా. అంటే ఇలాంటి టైంలోనే సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ ఎక్కువ తీసుకొని స్టోర్ చేసుకుంటుంది అంటారా సార్? నో, ఇది ఒక రీజన్ అయితే కదా. సెంట్రల్ బ్యాంక్స్ ఒకసారి కొంటే ఇంకా అమ్మటం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనమాట. వాళ్ళు డాలర్ని తగ్గించుకుంటూ గోల్డ్ స్టోర్ చేసుకుంటూ పోతున్నారు లాస్ట్ 2 years నుంచి. పర్టికులర్గా యుక్రెయిన్ రష్యన్ వారి జరిగిన దగ్గర నుంచి ఈ డాలర్లో ఉంటే ఎప్పటికైనా ఫ్రీజ్ అవుతాయి అసెట్స్, వేరే దేశానికి కోపాలు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు అన్నప్పుడు అవసరమా అని చెప్పేసి వీళ్ళకంటూ సపరేట్గా నిఫ్టీ సిస్టమ్ డెవలప్ చేసుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ కరెన్సీ లేదా లోకల్ పార్ట్నర్షిప్ చేసుకుంటున్నారు. డాలర్ని తగ్గించుకొని గోల్డ్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా. అందుకని అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఆ ట్రెండ్స్ కనపడుతున్నాయి మనకి. దాని తోడు ఈక్విటీ డిస్టర్బెన్స్ అవుతే గోల్డ్ ఎలా ఉంటుంది. ఇండియాలో న్యాచురల్ డిమాండ్ ఉంటుంది, మ్యారేజ్ అనగానే గోల్డ్కి ఉంటుంది డిమాండ్ ఉంటుంది. అట్లా వరల్డ్ వైడ్గా అన్నీ అయిపోయిందనమాట. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్లో ఉందండి గోల్డ్ కంటిన్యూ ఉంటుంది. ఇయర్లీ 12% కావాలంటే బ్రైండ్కి వెళ్ళొచ్చు మన గోల్డ్కి. అంటే ఇయర్ 1 lakh వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటాయంటారా సార్? ఈ ఇయర్ నేను చెప్పలేం కానీ మేబీ 2 years టైం పట్టచ్చు.
నేను అనుకోవటం ఏంటంటే 90,000 దగ్గర స్టేబుల్ అవుతుంది ఒక 2-3-4 మంత్స్. అక్కడ సైడ్ మార్కెట్ కానీ లేదా మళ్ళీ డౌన్ ట్రెండ్ కానీ స్టార్ట్ అవుతుంది. 80,000 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ 1 lakh చేరొచ్చు. మొత్తానికి డిసెంబర్కి మేబీ పెట్టుకోవచ్చు టార్గెట్ 1 lakh. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.